మార్షల్స్ పై బీజేపీ ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్ బాబు, పాయల్ శంకర్ తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీలో పంట నష్టంపై నిరసన తెలుపుతూ ఉంటే మార్షల్స్ అడ్డుకోవటం సరికాదని హితవు పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా వడగళ్ల వాన, ఈదురుగాలుల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఇక వెంటనే ప్రభుత్వం స్పందించి ఎకరానికి 30,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సిందిగా వారంతా డిమాండ్ చేశారు. వాస్తవాలు ఎక్కడ బయటపడతాయోనని అడ్డుకుంటున్నారని కూడా మరోవైపు ఆరోపిస్తున్నారు. రైతులకు జరిగిన అపార నష్టాన్ని చూపించడానికి, ఎలుగెత్తి చాటడానికి మేము చేసిన ప్రయత్నాన్ని మార్షల్స్ అడ్డుకోవడం చాలా ఖండనీయం. ఇవాళ పంట నష్టం సభలోకి మేమేమి ఆ ఎండిపోయిన మొక్కజొన్న కంకులు కానివ్వండి, కింద పడ్డ మొక్కజొన్న కంకులు కానివ్వండి, కింద పడ్డ మామిడి పిందెలు కానివ్వండి పట్టుకపోతలేము. సభ వెలుపల మాకు నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యయుతంగా మాకున్నది. దాన్ని కూడా ఇవాళ కాలరాసినరు ఈ మార్షల్స్. స్పీకర్ గారు ఈ మార్షల్ల మీద చర్య తీసుకోవాలి. రైతు ప్రభుత్వం అని చెప్పి ఇవాళ రైతులు పంట నష్టపోతే వాళ్ళని గాలికి వదిలేసే కార్యక్రమం చేస్తుంది. దీన్ని మొత్తం రైతాంగం, రైతు సోదరులందరూ గమనించాలి. తప్పకుండా 30,000 తక్కువ కాకుండా నష్టపరిహారం చెల్లించాలి. వెంటనే ఈ ఖరీఫ్ సీజన్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం డిమాండ్ చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. ఎక్కడ బయటపడతాయో జరిగినటువంటి నష్టపరిహారం మరి మేము చేయలేదు కాబట్టి రైతులంతా ఇప్పటికే ఆగ్రహంగా ఉన్నారు. వాస్తవం అంతా మీడియాకి చెప్తే ప్రజలకు తెలిసిపోతుందని భయపడి ఈ ప్రభుత్వం కనీసం వాస్తవాలు కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేయనిస్తలేదు. నష్టపోయిన వడగండ్ల వాన వల్ల నష్టపోయినటువంటి రైతులందరి తరఫున ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వెంటనే సర్వే చేసి ఎకరానికి కనీసం 30,000 రూపాయల నష్టపరిహారం వెంటనే చెల్లించాలా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక పెద్ద తప్పిదం, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యులు అయి ఉంటే ఈరోజు వడగండ్ల వారం వల్ల నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా దాదాపు ఎకరానికి 1,00,000 రూపాయల పరిహారం వస్తుండే. మీరు చేసిన తప్పు కారణంగా ఈరోజు చేతికి వచ్చేటటువంటి పంట అంతా కూడా నష్టపోయింది. కాబట్టి వెంటనే ప్రభుత్వం సర్వే చేసి ఎకరానికి 30,000 రూపాయలు ఇస్తామని మొన్న మంత్రి గారికి మేము మాట చెప్తే మేము ఆలోచిస్తున్నామని చెప్తారు. కానీ సరి అయినటువంటి ప్రకటన